బంజారా ప్రజాప్రతినిధులు యావత్తు తెలంగాణ రాష్ట్ర బంజారా జాతి బిడ్డలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా సంతోషంగా అభినందనలు తెలియజేస్తాను. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందనే మాట ఉద్యమం చేసే సందర్భంలో నేను చాలా చోట్ల చెప్తూ వచ్చింది. అనేక సందర్భాల్లో కూడా చెప్పింది. మన రాజధాని నగరంలో బంజారా హిల్స్ అని గొప్ప ప్రాంతం ఉంటుంది, కానీ బంజారాలకి గతం జాగలేదు అని చెప్పింది. ఆ మాట తారుమారు చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన సొంత రాష్ట్రంలో మన బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తానికి తెలిసే విధంగా చాలా సంతోషంగా మనం ఈరోజు ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ కూడా ఒక స్ఫూర్తి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బాట బట్టి అన్ని చోట్ల గిరిజన బిడ్డలకి గౌరవం లభించే విధంగా ఇది ఒక దిశ చూపిస్తుందని నేను భావిస్తాను. ఎంతో మంది బంజారా బిడ్డలు ఉత్తమమైన సేవలు అందిస్తూ ఉన్నారు. అనేక రంగాలలో అనేక హోదాలలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న నీటిపారుదల శాఖలో మన బంజారా బిడ్డ హరిరామ్ గారు అందించే సేవలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. అట్లాగే ఇంకా అనేక రంగాలలో అనేక మంది అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, సమస్యలు మనకు చాలా ఉన్నాయి. ఈ భవనం కట్టుకొని మనం సంతోషపడితే అయిపోదు. బంజారా జాతికి ఉన్నటువంటి ఒక విశిష్టత గొప్పతనం ఏంటంటే రకరకాల వాళ్ళకు రకరకాల భాషలు ఉంటాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బంజారా బిడ్డలకు మన దేశంలో ఏ రాష్ట్రంలో పోయినా కూడా భాష మాత్రం లంబాడ భాష ఒకటే ఒక భాష. నేను సాధించి జరుగుతున్న రోజులలో ఒక పరిశోధనలో భాగంగా వస్తే తెలుసుకొని చాలా ఆశ్చర్యపడింది. దాదాపు 28-30 దేశాలలో మాట్లాడే భాష కూడా మన తెలంగాణ మన తండాలు మాట్లాడే భాషను అక్కడ కూడా మాట్లాడతాం. ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం, ప్రత్యేకమైన జీవన విధానం, ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ప్రత్యేకమైన పద్ధతిలో జీవించే ఆత్మగౌరవంతో బతికేటువంటి ఒక విశిష్టమైన సంస్కృతి, ఆ పరంపరను ఈరోజు కూడా మన బంజారా బిడ్డలు కాపాడుతూ ఉన్నారు. గతంలో చాలా సందర్భం సాయంత్రం అలాగే కలుసుకుని అక్కడ మాట్లాడుకుంటాం. అన్ని విషయాలు అనేక విషయాలకు పరిష్కారాలు కావాల్సి ఉంది. నిన్ననే సత్యవతి రాథోడ్ గారు నాతో మాట్లాడుతూ చెప్పినారు, మన దేశమే ఒక విచిత్రమైన దేశం. మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఇక్కడ ఎస్టీ, మహారాష్ట్ర పోతే బీసీ, ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా విభజనలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ కూడా సమాన హోదా వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మన జాతీయ స్థాయిలో డెఫినెట్గా నాకు చాలా మంది కలిసి చెప్పినారు. నేను ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్న సందర్భంలో కూడా అనేక మంది చెప్పినారు, ఇది సమతులంగా లేదు, దీని గురించి పునర్విచారణ జరగాలి ఈ దేశంలో కూడా మాట్లాడి. తెలంగాణకు సంబంధించి మొన్ననే మంత్రి గారు జీవో ఇచ్చినారు. మన చీఫ్